సార్ ఇంకోటి సార్, ఈ మధ్య కాలంలో బాగా వినపడే పదం క్యాన్సర్ సార్. చాలా మందికి రొమ్ము క్యాన్సర్ అని ఎక్కువగా వినపడుతుంది సార్. క్యాన్సర్లు చాలా రకాలుగా, అంటే ఇప్పుడు ఏదన్నా కడుపులో గ్యాస్ట్రిక్ వచ్చినా కూడా వాళ్ళు క్యాన్సర్ టెస్ట్ చేపిస్తున్నారు సార్ హాస్పిటల్స్లో. ఎందుకు సార్ అంత పెరిగిపోవడానికి? ఈ మధ్య మెయిన్ ఇటువంటి కోవిడ్ తర్వాత ఈ అసలు రోగాలన్నిటికీ బయటపడుతున్నాయేమో అనిపిస్తుంది సార్. లేదండి, యాక్చువల్గా కోవిడ్ తర్వాత ప్రజలలో అవేర్నెస్ వచ్చింది. ఒకటేమో హెల్త్ పరంగా బాగా అవేర్నెస్ వచ్చింది. రెండోది వచ్చేసి నేను మంచిగా ఉండాలి, నేను బాగుండాలి అనేది ఒక కాన్షియస్నెస్ వచ్చింది, అంతకుముందు లేకుండే. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి దానికి చిన్న విషయానికి అన్ని టెస్టులు చేయించుకోవడం స్టార్ట్ చేసినాడు మన యొక్క మనుషులందరూ. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అంతకుముందు టెస్టులు చేయించుకోక బయటపడలేదు, ఏ 3rd స్టేజ్లో 4th స్టేజ్లో బయటపడేది. ఇప్పుడు ఏంటంటే ప్రతి దానికి చిన్న జలుబు కూడా అన్ని టెస్టులు చేయించుకోవడం వల్ల అన్ని రోగాలు బయటపడుతున్నాయి, అంతే తప్ప రోగాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, దాని పని అది చేస్తుంది, ఎప్పటికీ అలాగే పెరుగుతున్నాయి. అయితే క్యాన్సర్లు ప్రధాన కారణం వచ్చేసి ఈ యొక్క వాతావరణం. అంటే మనం బాగా డస్ట్, బాగా కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్, టిన్, మీరు చూడండి లెడ్ ఉంటుంది కదా, అది పెట్రోల్లో కలుపుతారనమాట. పెట్రోల్ పగిలిపోకుండా, అంటే పేలిపోకుండా ఆ డీజిల్లో పెట్రోల్లో కలుపుతారు కెమికల్స్. అవి పీల్చుకోవడం వల్ల మనకు వస్తుంది. సో పల్లెటూర్లలో అలాంటివి లేదండి, పల్లెటూర్లలో కూడా వాళ్ళకుండే ప్రాబ్లమ్స్, వాళ్ళకుండే ప్లాస్టిక్ మెయిన్. సో తెల్లారు లేవగానే టూత్ పేస్ట్ ఈస్ ద వెరీ క్యాన్సరస్. యాక్చువల్గా చెప్పాలంటే అది ఇంకా పెద్ద స్కామ్. మరి ఇప్పుడు సిటీలో లేదండి, చేయితోటి తోముకోవచ్చు. ఎవరన్నారు? ఇప్పుడు మీరు, నాకు తెలిసి ఇప్పుడు ఎవరైతే టూత్ బ్రష్ వాడుతున్నారో వాళ్ళకు 99% ఎనామిల్ లేదు. 99% టూత్ బ్రష్ వాడేటోళ్ళకి ఎనామిల్ పోతుంది, ఇలా దోముతారు కాబట్టి. అదేదో మనము పాయకాన కనుక కడిగినట్టుగా అడుగుతారు బరాబరా బ్రష్ చేసి. యాక్చువల్గా దానికి ట్రైనింగ్ కావాలండి. డెంటిస్టులు అందరూ ట్రైనింగ్ ఇవ్వాలి ప్రజలకు, స్కూల్స్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి ఇవ్వాలి, లేకుంటే గవర్నమెంటే ఒక ఇనిషియేటివ్గా తీసుకొని పనులను ఎట్లా శుభ్రం చేసుకోవాలని చెప్పాలి. బ్రష్ ఇంట్రడ్యూస్ చేసిండ్రు, పేస్ట్ ఇంట్రడ్యూస్ చేసిండ్రు, కానీ దాన్ని ఎలా వాడాలో ఇప్పటివరకు ఎవరు చెప్పాలా? యూసేజ్ చెప్పలే. కానీ ఎవడు ఇష్టం దాంట్లో పేస్ట్ ఎంత పెట్టుకోవాలి, ఏ పేస్ట్ పెట్టుకోవాలి, పోనీ దాన్ని ఎలా వాడాలి, ఏ బ్రష్ని ఎలా వాడాలో ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. బ్రష్ ఉంది కాబట్టి వాడుతున్నాం, అట్లా కాదండి. ఇదంతా దానివల్ల కూడా మౌత్ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. లేదండి, ఒక ప్లాస్టిక్ అది కరుగుతుంది, అది మైక్రో ప్లాస్టిక్. అన్నిటికంటే మెయిన్ అక్కడ పేస్ట్లో ఉండే కెమికల్స్ చాలా డేంజర్. ఇది నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఛాయ్. ఎవడైతే ఛాయ్ తాగుతున్నాడో ఈ యొక్క ప్లాస్టిక్ కప్పులలో, మామూలుగా పొట్లం కట్టుకొని తీసుకుపోయే వాళ్ళు, లేకుంటే రోజు 10 ఛాయలు తాగేవాళ్ళు, ఆ ఛాయ్లో ఉండేటువంటి మైక్రో ప్లాస్టిక్ కడుపులోకి పోయి క్యాన్సరస్ రావడానికి ప్రధాన కారణం. ఇదే కాకుండా ఛాయ్ పత్తా అయితే ఇంకా భయంకరమైన విషయం. అసలు మనం ఇదంతా సరిపోదు. సో ఛాయ్ పత్తా అనేది అత్యంత ఫేక్ ప్రాబ్లం. అంటే ప్రాబ్లం ఎంత పెద్దదంటే ప్రజలందరినీ క్యాన్సరస్గా మార్చేది ఒక తేయాకు. ఆ తేయాకులో ఫుల్ కలర్స్ కలుపుతారు, అడిటివ్స్ కలుపుతారు, టేస్టర్స్ కలుపుతారు, ఇంకా చెప్పాలంటే ఇంకా దాంట్లో ఆరోమాస్ కలుపుతారు. కలిపి ఆ ఛాయ్ పత్తాను తయారు చేస్తారు. పంట దగ్గరకు వచ్చిన సరికేమో అక్కడ పంటలలో గ్లైఫోసేట్ వేస్తారు. ఆ గ్లైఫోసేట్ వచ్చేసి క్యాన్సర్ కారకం. అది పొద్దున్నే ఎంటీ స్టమక్లో ఇటు క్యాన్సర్ కారకము, ప్లాస్టిక్లో ఎంటీ స్టమక్. గిన్ని క్యాన్సర్లు రోజు ఎవడు బతుకుతాడండి? ఎవడు బతుకాడు కదా సార్. అయితే మనం దీని గురించి ఒక టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాం సార్. మనం మిల్క్ గురించి ఒకటి చెప్పారు సార్ మీరు. హైదరాబాద్ లో 50 లక్షల లీటర్ల పైగా పాల యూసేజ్ కావాలి అది యాక్చువల్ అండి, దానికి బాగా వైరల్ అయిపోయింది. దానికి కింద చాలా గలీజ్ కామెంట్లు పెడుతున్నారు సార్. మీరు చూసిరా? లేదంటే మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు? లేదండి, పల్లెటూర్లలో బర్రెలు ఉంటున్నాయి కదా. యాక్చువల్గా పల్లెటూర్లలో బర్రెలు లేవు, లేదా గేదెలు లేవు, ఆవులు లేవు, లేదా సిటీలో అయితే అసలే లేవు. సిటీ వాళ్ళేమో పల్లెటూరు మీద విశ్వాసము, పల్లెటూరు వాళ్ళేమో సిటీ వాళ్ళ మీద విశ్వాసము. మొత్తానికైతే అక్కడ ఏం జరుగుతుందంటే మొత్తానికి రోజుకి 50 లక్షల లీటర్లు నిజంగా కాదండి. యాక్చువల్గా ఇప్పుడు రీసెంట్గా చూడండి, 2025 ఫిబ్రవరి చూడండి గూగుల్లో, మీకు 1,10,00,000 లీటర్లు హైదరాబాద్కి అవసరం అండి. అది చలికాలం ముచ్చట. 1,10,00,000 లీటర్లు ప్రతిరోజు హైదరాబాద్ సిటీకి అవసరము. అంటే ఒక ఆవు గనక అంటే ఒక ఆవు కానీ గేదె కానీ 1,00,00,000 ఇవ్వాలి అంటే అవి 4 కోట్లు ఉండాలి. మీరు వెబ్సైట్కి వెళ్ళండి, ఎనిమల్ హస్బెండరీ వెబ్సైట్కి వెళ్ళండి, ఎన్ని ఆవులు ఉన్నాయో. 1,40,000 కంటే ఎక్కువ లేవు. బఫేలో 1,40,000 రూపాయలు ఆవులు లేవు. అన్ని పాలు అయితే ఇయ్యాయి కదా.
సో ఇక్కడ మీరు చూడండి, పాలు ఇచ్చే ఆవు 4 లీటర్లు 5 లీటర్లు ఇస్తే అంటే మనకు కావాల్సింది కోటి పాలు సప్లై చేయాలి, 1 కోటి లీటర్ల పాలు సప్లై చేయాలంటే 25 లక్షల పాలు ఇచ్చే ఆవులు కావాలి లేదా గేదెలు. 25 ఇవ్వాలంటే ఇంటూ 4 వేసుకోండి, ఇంటూ 8 వేయాలి. అంటే 8 జీవాలు ఉంటే 1 జీవి మాత్రమే పాలిస్తుంది. అంటే 8 టైమ్స్, అంటే కనీసం మనకు 3 కోట్ల పశువులు ఉండాలండి. 3 కోట్లు ఉంటే తప్ప మనం ఈ కోటిని రీచ్ కాము. ఇది హైదరాబాద్ వరకే లెక్క, కానీ తెలంగాణ స్టేట్ మొత్తం లెక్క చెప్తున్నా కదా నేను. ఎనిమల్ హస్బెండరీ సైట్ ఓపెన్ చేయండి. ఎనిమల్ హస్బెండరీ సైట్ ఓపెన్ చేస్తే 1,40,000 గేదెలు, 1,40,000 ఆవులే ఉన్నట్టు చెప్తున్నారు. అంటే వాళ్ళు సంఖ్య చెప్పారు. ఎన్ని పాలు ఇచ్చేది మీకే తెలియాలి కదా, 1/8. సో ఇక్కడ ఎంత పెద్ద స్కామ్ జరుగుతుంది ఇది ప్రభుత్వాలకు తెలుసు, సైంటిస్టులకు తెలుసు, అధికారులకు తెలుసు. సో కాల్డ్ ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో, అరిస్టోక్రాట్స్ ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా తెలుసు. ఇలా చచ్చిపోయేది ఎవరంటే సామాన్య ప్రజలు. సామాన్య ప్రజలు ఎప్పుడు చచ్చిపోవాలా, వాళ్ళకు రోగగ్రస్తం కావాలా, వాళ్ళను విప్లవం రాకుండా చూసుకోవడమే ఈ యొక్క ప్రభుత్వాల యొక్క లక్ష్యం. సో కాబట్టి అంతే, పాలు అన్ని డూప్లికేట్ అండి. 99% పాలు హైదరాబాద్ లో సప్లై చేసేది డూప్లికేట్. సార్ ఇప్పుడు పెద్ద పెద్ద సూపర్ స్టార్లు చెప్తున్నారు సార్, లైట్స్ వాళ్ళు పాపం వాళ్ళకి తెలియదండి. సూపర్ స్టార్ మీకు తెలుసు కదా, మెగా స్టార్లు, సూపర్ స్టార్లు. వాళ్ళు ఇప్పుడు సూపర్ స్టార్ ఒక ఆయనేమో ఏది ఇట్లా అంటాడు, ఏది పాన్ పౌడర్ తినమంటాడు. మీరు చూడండి ఈరోజు ప్రకాష్ రాజ్ గారు ఏమన్నా ఆయన పశ్చాత్తాప పడుతున్నాడు. అంతకుముందు కనీసం కొన్ని వందల మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మరియు సినిమా యాక్టర్లు, క్రికెటర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండ్రు. ఇప్పుడు ఏమంటున్నారు, ఎప్పుడైతే కేసులు స్టార్ట్ కాగానే మాకు తెలియదు అని. సో ఇక్కడ సూపర్ స్టార్ కావచ్చు, మెగా స్టార్ కావచ్చు, ఇంకేదో స్టార్ కావచ్చు, ఏ స్టార్ అయితే వాళ్ళు ఏమి ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు. మరి ఇప్పుడు బ్రాండింగ్ అంతా మరి అంత ఇస్తున్నప్పుడు సార్, ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారండి, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. కానీ దాని వెనుక ఎంత డ్యామేజ్ జరుగుతుంది, దానివల్ల ఎంత మంది నష్టపోతారు ఈ సూపర్ స్టార్లకు తెలియదు. వాళ్ళకు దీని యొక్క పర్యవసనాలు తెలియదు కదా, ప్రాబ్లం అదే. సో ఇక్కడ వాళ్ళు అమాయకంగా ఇరుకుతున్నారు. ఇప్పుడు అమాయకంగా నేను ఇరికినా అని చెప్పి ప్రకాష్ రాజ్ గారు చెప్తున్నారు కదా. సో ఇప్పుడు నేను చాలా అంటే సాడ్గా ఫీల్ అవుతున్నా అండి, నేను అదే విచారణకు స్పందిస్తాను అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు కూడా రేపు విచారణకు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతే కదా, ఇప్పుడు ఆయన పాన్ మసాలాలకు ఎవరైతే గిట్లా అన్నారో, తర్వాత దాన్ని డిగ్నిటీగా చూపించారో, తర్వాత పాలకు ఎవరైతే ఏ లైట్లైనా, లైట్ బ్రాండ్ చాలా ఎక్కువ, ఏ లైట్లైనా రేపు జీవితం మీద లైట్, ఫోటోకు లైట్ పడుతుంది అండి. మన ఇంట్లో ఫోటోకు లైట్ల దండ 4 కొంటే 4 ఫ్రీ అంట. 4 కొంటే 4 ఎక్కడి నుంచి వస్తాయండి? బర్రెలు పుణ్యానికి వస్తాయా? ఒక రైతు దగ్గర పోయి 1 కిలో టమాటా ఫ్రీగా ఇవ్వండి, ఎంత కష్టం చెప్తాడో. ఇక్కడ ఫ్రీగా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రమోషన్. ఎందుకు ప్రమోషన్ చేస్తున్నావు? ఒక చీర కొంటే ఒక చీర, లేకుంటే ఒక నగలు కొంటే ఒక నగలు, అవి వేరు. ఇక్కడ పాలు అనేది ఒక జీవి ఇచ్చేది కదా, ఆ జంతువు ఎక్కడి నుంచి ఇవ్వాలి పాలు? అంటే ఎంత హింస జరిగితే అది పాలిస్తుంది. మరి ఫామ్ విజిట్లు పెడుతున్నారు సార్, చాలా వరకు మీరు ఒక్కసారి ఇప్పుడు వెరీ సింపుల్ సార్, నేను చెప్పేది మీరు బాగా అర్థం చేసుకోండి. ఒక 4 లక్షల మంది నీట్ రాస్తారండి. 4 లక్షల మంది ఒకటే ఇన్స్టిట్యూట్ పేరు మీద నీట్ తయారవుతారు, రాస్తారు. కానీ 4 లక్షల మందిలో 1% చేసుకున్న 40 మందికి వస్తుంది. ఆ 40 మంది పేపర్ మొత్తం నిండుతుంది కదా. మీకు అర్థం కావట్లా? 1 1 1 2 2 2 యాదికి లేదా మీకు? ఈ 1 1 2 మీరు పేపర్ నిండా ఈ 40 మందే ఉంటారు. కానీ దీని వెనుక 4 లక్షల మంది రాయించారు. అంటే మీకు అర్థమవుతుందా? ఈ ఫామ్ ఒకటి 10 బర్రెలను లేదా 10 ఆవులను చూపిస్తే అవి సరిపోయిందా? కాదు కదా. మీరు కనీసం 3 కోట్ల ఆవులను చూపించాలా, సారీ 30 లక్షల ఆవులను చూపించాలి. వాళ్ళకున్న సర్క్యులేషన్ బట్టి. అంటే ఇప్పుడు ఒక ఉన్నాయి కదా సార్, ఇప్పుడు లైట్ కంపెనీ కానీ కొన్ని కంపెనీస్ వాళ్ళకున్న సేల్స్, ఇప్పుడు డైలీ వాళ్ళు 1 లక్ష లీటర్ల పాలు అమ్ముతారు అనుకోండి, అంటే వాళ్ళు మీరు చెప్పినట్టు 3 లక్షల ఆవులను చూపించి అప్పుడు అమ్మాలంటారా? అన్నట్టే కదా, అన్నట్టే. ఇప్పుడు నేను చెప్పిన ఒకటే అన్నట్టే కదా. ఇప్పుడు 1 1 1 2 2 2లా మీరు ఏమర్థం చేసుకుంటున్నారు? ఇప్పుడు ఏదైతే నీట్ లో టాప్ ర్యాంకర్స్ అన్ని మా వాళ్ళే అని చెప్తున్నారు అంటే ఈ 40 మంది కాదండి. ఈ 40 మంది వెనక 4 లక్షల మంది రాస్తే ఈ 40 మంది రావడం సహజమే కదా. ఇన్ఫర్టిలిటీ సెంటర్లలో కూడా అంతే. ఇన్ఫర్టిలిటీ సెంటర్లో రోజు 100 మంది వస్తారు, నెలకు ఒక 3,000 మంది వస్తారు, సంవత్సరానికి 1236 అంటే 3,60,000 మందిలో 36 మందికి అయిపోయిందా? సో ఇవన్నీ ఫేక్ కదా.